హనుమన్లు ఈ యొక్క పత్తి రకం అనేది సీడ్ రాసి కంపెనీ బాగా మంచిగా కనబడుతుంది. ఎందుకంటే దీని మీద త్రిప్స్ లేదు, తర్వాత పచ్చ దోమ లేదు, మళ్ళీ కాయలు బాగున్నాయి, తర్వాత దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు కనిపిస్తుంది మాకు. అది ఏ విధంగా అంటే జల్దీ క్రాప్ ఈ క్రాప్ అనేది మాకు తెలిస్తే మేము కూడా పెడుతుంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం మేము కూడా పెట్టేటట్టు ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చూస్తే మంచి ఒకటేసారి 90 గుడ్ బోల్స్ వచ్చినాయి. అలాగే ఎలాంటి పచ్చదోమ, తెల్లదోమ, కాయతొలుచు పురుగు, లద్దె పురుగు కానీ దీనికి ఏది కూడా అసలు మనమైతే లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేయడం జరిగింది రాశి షిఫ్ట్ అని చెప్పేసి. అయితే రాశి షిఫ్ట్ గురించి మనకు చాలామంది రైతులు ఫోన్ చేయడం జరిగింది, అన్న వేసుకోవచ్చా లేదా, ఎలా ఉంటుంది వెరైటీ, కొత్త వెరైటీ కదా, మనం ఎలాంటి నెలలో వేసుకోవాలి, ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలి, ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూసారా, ఏదైనా రైతులు వేసారని చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాశి షిఫ్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇంకోటి ఏంటంటే ఫార్మర్ రివ్యూస్, రైతులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అసలు రైతుకు నచ్చాలి కాబట్టి రైతుల ఫీడ్బ్యాక్ కూడా మనము ఈ వీడియోలో తేవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకైతే కంప్లీట్ అర్థమవుతుంది. అసలు చూద్దాం మరి ఇప్పుడైతే. నమస్కారం, మా విలేజ్ వచ్చేసి పల్సి కుబీర్ మండల్. ఇక్కడ రాశి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. రాశిలో ఎల్డి వెరైటీ రాశి షిఫ్ట్ అని ఉంది. అందులో అంటే తొందరగా 140 రోజులలో పంట అనేది చేతికి వస్తుంది. ఇది మనం చూసుకుంటే ఒక చెట్టుకి 80 నుంచి 90 కాయ ఉన్నది, ఇంకా నక్కర వచ్చేది వస్తున్నది. మళ్ళా ఎటువంటి పురుగు కానీ, కాయతొలుచు పురుగు కానీ, గులాబీ పురుగు కానీ అటువంటి ఏవి లేవు. మనకు సోయా ఎప్పుడు వస్తుందో సోయాబీన్ వచ్చే టైంలోనే ఇది వచ్చేస్తుంది. మళ్ళీ మనకు రబ్బీ వెంటనే వేసుకోవచ్చు దీన్ని మనం ఈ రాశి షిఫ్ట్ వాడడం వల్ల. మళ్ళీ మనకు మేజ్ ఏదైనా సరే శనగ కానీ మక్క కానీ ఏదైనా వేసుకోవచ్చు. తొందరగా వచ్చే వెరైటీ ఎల్డి వెరైటీ, ఒకటే క్రాప్ కానీ స్పీడ్గా వచ్చేస్తుంది, మంచిగా వస్తుంది. मेरा नाम कलीम है, तानू मंडल, विलेज नंदगांव. ये राशि शिफ्ट है. राशि शिफ्ट लगा के मुझे इतना अच्छा सेटिस्फाई हुआ मैं कि इसमें एक तो अर्ली वेराइटी है, एक तो थ्रिप्स नहीं आते इसे, एक तो फंगीसाइड बोलते यानी कि कोई सा लाल बीमारी और हरा मच्छर और वाइट फ्लाई, ये सबसे सेफ्टी है. और अर्ली वेराइटी रहने से अभी तक 80, 90, 100 बॉन्ड तक सेट होगा. सो ये ले के भी सेकंड क्रॉप अपन चना ले सकते, मक्का ले सकते, फली ले सकते, कुछ भी ले सकते. अर्ली वेराइटी सोया से 20-25 दिन महीने के बाद आ जाता है. ये मुझे राशि शिफ्ट अच्छा बहुत सेटिस्फाई हुआ है. अच्छा सीड है. और इससे पहले भी मैं कंटिन्यू राशि सीड लगाता हूँ. ये वेटेड है, पिकिंग का भी प्रॉब्लम नहीं है और साइड इफेक्ट भी बहुत कम है होते हैं बीमारी. यानी कि ज़्यादा बारिश हुआ तो भी होने वाली क्रॉप है ये, कम बारिश हुआ तो भी होने वाली क्रॉप है ये. సో ఇది ఫ్రెండ్స్, రైతులు ఏమని చెప్తున్నారో విన్నారు కదా. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే రైతులు కేవలం 2 నుంచి 3 పాయింట్లు ఖచ్చితత్వంగా చెప్తా ఉన్నారు. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే ఎర్లీ వెరైటీ చాలా తొందరగా వస్తుంది, కేవలం 4 నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది, 120 to 130 డేస్లో పంటకు వచ్చేస్తుంది. దీంతో మనకి ఏం జరుగుతుందంటే మనకు రెండవ పంట అయినా అంటే ఏదైతే మనము మొక్కజొన్న కానీ శనగ కానీ ఇతర ఏ పంటలు వేసుకోవాలన్నా కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇదొకటి చెప్తా ఉన్నారు. రెండవది వచ్చేసి మనకు రసం పీల్చే పురుగులు చాలా వరకు తట్టుకుంటుంది. ఎందుకు తట్టుకుంటుందో మీకైతే చెప్తా చూడండి. ఈ ఆకుపైన కొద్దిగా ముళ్ళలాగా ఉంటాయి అన్నమాట. ఆ ఆకుపైన కొద్దిగా ముళ్ళు ఉండడం ద్వారా రసం పీల్చే పురుగులు చాలా తక్కువ అటాక్ అవుతుందని రైతుల ఫీడ్బ్యాక్ అయితే నేనైతే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇదొకటే గమనించండి. ఇందులో మనకు రసం పీల్చే పురుగుల బెడద అనేది చాలా తక్కువగా ఉంటుందని రైతులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మనకు వర్షం తక్కువైనా ఎక్కువైనా మంచి ఈల్డ్ ఇస్తుంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ చూడడం జరిగింది, మనకు వర్షాలు తొందరగా పోవడంతో మనకు దిగుబడి అయితే తగ్గిపోవడం జరిగింది. అదే కనుక మనకు వర్షాలు 1-2 ఉంటే దిగుబడి ఎక్కువ వచ్చేది. కానీ రాశి షిఫ్ట్ పెట్టిన వాళ్ళు ఏంటంటే ఎర్లీ వెరైటీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే తొందరగా కాపు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి వర్షం అయితే అవసరం లేకుండా పోయిందనమాట. సో మీరు దీనికి వాటర్ పెట్టుకుంటే ఇంకా దీనికి డబుల్ క్రాప్ అయితే తీసుకోవచ్చు, అంటే లాంగ్గా ఉంచుకోవచ్చు, ఆ తర్వాత షార్ట్ డ్యూరేషన్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఎట్లా వాడుకున్నా మీకైతే మంచి దిగుబడి అయితే రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇంకా కొందరు ఫార్మర్స్ చెప్తా ఉన్నారు ఏంటంటే దీనికి టీఎస్వి వైరస్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టీఎస్వి వైరస్ అంటే టొబాకో స్ట్రీక్ వైరస్ అంటామంటే, అంటే తలమాడు తెగులు అంటాము. పైన ఏదైతే తల ఉంటుంది కదా, తల మాడిపోయినట్టు ముడుచుకుపోయినట్టు అయితే అవుతుంది. దీని ద్వారా మనకు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతాం అనమాట. ఎలాగైతే మనకు ఫ్లవర్ డ్రాప్ అయిపోవడము, ఫ్లవర్ అంటే
పూత ఎండిపోవడము, ఆ తర్వాత ఏదైతే మన కాయలు కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో చాలా వరకు మనము పత్తి పంటలు నష్టపోవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టీఎస్వి వైరస్ని తట్టుకునేటట్టు ఈ రాశి షిఫ్ట్ అయితే తయారు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మీరు ఇక్కడ ఒక క్లిప్ పెట్టడం జరిగింది. మీకు ఒక సైడ్ చూసుకున్నట్లయితే రాశి షిఫ్ట్ ఉంది, ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే ఇతర పంట చూసుకున్నాం. దీనికి టీఎస్వి వైరస్ వచ్చింది, పక్కనే ఉన్నప్పటికీ దీనికి రాలేదన్నమాట. కాబట్టి ఇక్కడ టీఎస్వి వైరస్ని తట్టుకునే గుణం అయితే రాశి షిఫ్ట్లో ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొందరి फार्मर्स रिव्यू ఉన్నాయి, అవి కూడా మనమైతే ఇప్పుడైతే చూద్దాం. नंबर दुसरं हे राशी शिफ्टमध्ये यावर्षी लावलेत, तर त्याच्यासाठी हे कापूस एकतर लवकर याचं क्राप आतापर्यंत 60, 70, 80, 90पर्यंत बोंड याला सट झाले आहे. नकरी आणि कळवी थोडी शेंड्यालाच आहे, ही लवकर याचं क्राप दिसालं. आणि याच्यामध्ये मक्का आणि आपल्याला कापूस दिवाळीपर्यंत हे एकदम खाली होऊन जायसारखं आम्हाला प्लॉट दिसू लागले, पूर्ण बोंड सट होऊन गेले. సో ఇది ఫ్రెండ్స్, ప్రతి రైతు ఏదైతే మనకు ఈ ఫీల్డ్స్ చూడడానికి వచ్చిన ప్రతి రైతు చాలా బాగుందని చెప్తా ఉన్నారు. రైతులు వేసిన రైతులతో కూడా మాట్లాడిపించినాం కదా, సో వాళ్ళు కూడా చాలా బాగా వచ్చింది అని చెప్తా ఉన్నారు. ఇదేంటంటే మనకు అన్ని రకాల నేలలకు పెట్టుకోవచ్చు. అయితే మనకు ముఖ్యంగా బ్లాక్ సాయిల్, అలాగే రెడ్ సాయిల్, ఆ తర్వాత తేలికపాటి గరక నేలలకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి అన్ని రకాల నేలలు అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు దగ్గర పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలని కనుక మనం నన్ను అడిగితే ఖచ్చితంగా 1:3 పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మొక్కకు వచ్చేసి ఒక ఫీట్ పెట్టుకొని సాలుకు 3 ఫీట్లు పెట్టుకుంటే ఒక సైడ్ నుంచి మనం గుంటుకు కొట్టుకోవచ్చు. సో తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ డిస్టెన్స్లో పెట్టుకుంటే మీకు అధిక సంఖ్యలో మొక్కలు బట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇదైతే రాశి షిఫ్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సీడ్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి, నమస్తే, థ్యాంక్ యూ.